హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనము ఈరోజు మామిడికాయ పచ్చడ నువ్వులతోటి ఎలా చేసుకోవాలనేది చూడబోతున్నామండి. అది మీకు నేర్పించాలని నాకు అనిపించింది, నేను చేస్తున్నాను. మా తెలంగాణ స్టైల్ నువ్వుల పచ్చడ మామిడికాయది. 2 కిలోల మామిడికాయ ముక్కలకు 1/2 కేజీ నువ్వులు వేయించుకొని మంచిగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అండ్ 1/2 కేజీ కారము, 1/2 కేజీ సాల్ట్, అండ్ 1/2 కేజీ ఆవపొడి, 100 గ్రామ్ మెంతి పొడి. ఓకేనా. తర్వాత 1/2 కేజీ వేరుశనగ నూనె అంటే పల్లి నూనె. ఓకేనా. ఈ పల్లి నూనెను వేడి చేసి ఒక 1/2 కిలో ఎల్లిపాయ ముద్ద, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు వేసుకొని వేయించుకోవాలండి. వేయించుకొని మంచిగా దూరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేశాక మన ఈ నువ్వుల పొడి, ఆవ పొడి, మెంతి పొడి, ఉప్పు, కారము అన్నీ కూడా ఒక గిన్నెలో మంచిగా కలిపి పెట్టుకోండి. కలిపి పెట్టుకున్నాక ఈ పోపు చల్లారుతుంది కదా, చల్లారినాక ఈ మిరంలో కలపండి. ఈ మిరం కూడా కొంచెం చల్లారినట్టు అయిన తర్వాత 2 కేజీస్ మామిడికాయ ముక్కలు కలిపి మంచిగా జాడీలో వేసి పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక టిప్ అండి, జాడీలో పెట్టుకునేటప్పుడు చేతి అనేది పదన అస్సలు ఉండకూడదు. అండ్ జాడి కూడా ఎక్కడ తడిగా ఉండకూడదు. ఎప్పుడు కూడా పచ్చడి తీసేటప్పుడు తడి చెంచా కానీ తడి చేతి కానీ పెట్టకూడదు. పెడితే ముక్కలు కలుపుకుందామండి. ఓకేనా. పచ్చడి అనేది నిల్వ ఉండాలంటే తడి చేయి కానీ తడి చెంచా కానీ అస్సలు పెట్టకూడదండి. మంచిగా నిల్వ ఉండాలంటే మంచిగా తలస్నానం చేసిన రోజున మాత్రమే ఆ పచ్చడి జాడి అనేది ముట్టుకోండి. ఎందుకంటే అంటుముట్టు ఉన్నప్పుడు పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. అందుకని చెప్తున్నాను. ఇవన్నీ కొలతలు వేసుకొని ఇంత కష్టపడి చేసుకున్నది ఎందుకండి, ఖరాబ్ కాకుండా చూసుకోవాలనే కదా. అందుకని తడి చేయి కానీ తడి చెంచా కానీ అస్సలు పెట్టకూడదు. ఓకేనా అండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. 3 days తర్వాత తింటే ఈ వక్క అనేది మంచిగా ఊరుకుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం వేసుకున్నాము. మంచిగా కలిసిపోయింది. ఒక 3 days తర్వాత మనం మళ్ళీ కలుపుకుంటే మంచిగా నీరు అనేది మంచిగా ఊరుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం కూడా ఉప్పు కారం అనేది మొత్తం పట్టుకుంటుందండి. ఇప్పుడు మనం ఈ జాడికి బొట్టు పెట్టుకొని రెడీగా ఉంచుకున్నామండి. పూర్వకాలంలో పచ్చళ్ళు పెట్టిందంటే కంపల్సరిగా జాడిలో ఎత్తే ముందు 5 బొట్లు పెట్టుకొని మనకి ఇష్టమైన ఆరాధ్య దేవుళ్ళను తలుచుకొని ఇందులో పెట్టుకుంటే ఆ సంవత్సరం మొత్తం శుభం కలుగుతుంది అని అనుకునే వాళ్ళండి. నేను కూడా అదేవిధంగా 5 బొట్లు పెట్టుకొని రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు మనము పచ్చడిని ఇందులోకి ఎత్తుకున్నామండి. ఒక 3-4 days తర్వాత మళ్ళీ కలుపుకుంటే మంచిగా వస్తుందండి వక్క అనేది. శ్రీలక్ష్మి శ్రీ సాయి మాత మా కులదేవం అమ్మవారి కన్యక పరమేశ్వరి మాతాయ నమః, సరస్వతి దేవతాయ నమః, వెంకటేశాయ నమః.
మంచిగా కలుపుకొని ముద్దపప్పు ఆవకాయ మామిడికాయ కలిపి ఆ ముద్దలు తినిపించేదండి. మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, అందరిని కూర్చోపెట్టి 19 మందిని మన వాళ్ళ మనవరాలు అందరం కలిసి మంచిగా తినేవాళ్ళమండి. అలా తింటుంటే ముద్దలు అయితే మస్తు వెరైటీ. చూసారండి మా అయితే పచ్చడి రెడీ.